హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము అప్లికేషన్ ఆఫ్ గ్రీన్స్ థీరం ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పచ్చు. గ్రీన్స్ థీరం ప్రాబ్లమ్స్. ఓకే, వెక్టర్ ఇంటిగ్రేషన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఇది గ్రీన్స్ థీరం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ అయితే చూడండి. A vector field f vector is given by f vector is equal to sin y I cap plus x of 1 plus cos y j cap. Evaluate the line integral. Okay, integration over closed curve C f vector dot dr vector where C is the circular path given by x square plus y square is equal to a square. Okay, మనకి క్వశ్చన్ అయితే ఇది ఉంది. ఇక్కడ మనము గ్రీన్స్ థీరం అప్లై చేసి ఈ ఒక్క లైన్ ఇంటిగ్రేషన్ అయితే మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ గ్రీన్ థీరం అంటే ఏంటి, ఓకే దీన్ని ఎలా అప్లై చేయాలి, దీని గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, ఇఫ్ p of x, y and q of x, y, ఓకే, and dou p by dou y and dou q by dou x be the continuous functions. ఓకే, p and q అనేది ఏంటి, కంటిన్యూస్ ఫంక్షన్స్, and dou p by dou y and dou q by dou x అంటే partial derivative of p with respect to y and partial derivative of q with respect to x. The continuous functions over region are bounded by simple closed curve in xy plane. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, సింపుల్ క్లోజ్డ్ కర్వ్ C. ఓకే, ఇది మనకి చాలా ఈ థీరంలో మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇవి కంటిన్యూస్ ఉండాలి. తర్వాత మనకి ఇచ్చిన ఏదైతే రీజన్ ఇచ్చింటాడో, ఓకే ఏదైతే కర్వ్ ఇచ్చింటాడో అదే మనకి సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఉండాలి. ఓకే, ఇన్ ఎక్స్ వై ప్లేన్. దెన్ ఓకే, ఇంటిగ్రేషన్ ఓవర్ కర్వ్ C. ఓకే, ఇది ఈ రౌండ్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఓకే, ద కర్వ్ అనేది క్లోజ్డ్ అని ఈ సింబల్ ఇండికేట్ చేస్తుంది. అర్థమైందా? p of dx plus q of dy is equal to ఇంటిగ్రేషన్, డబుల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆర్ dou q by dou x minus dou p by dou y dx. ఓకే, ఇదైతే మనకి థీరం. ఓకే, గ్రీన్స్ థీరము. ఇప్పుడు మనము ఇచ్చిన ప్రాబ్లంకి అయితే అప్లై చేద్దాం. ఓకే, ఏమేమి ఇచ్చాడు, ఎఫ్ వెక్టర్ ఇచ్చాడు మనకి. ఎఫ్ వెక్టర్ అయితే రాసుకోండి. సొల్యూషన్ ఎఫ్ వెక్టర్ ఏమి ఇచ్చాడు మనకి, ఎఫ్ వెక్టర్ ఇస్ ఈక్వల్ టు sin y I cap plus x of 1 plus cos y j cap. ఓకే, ఇదైతే మనకి ఎఫ్ వెక్టరా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఎఫ్ వెక్టర్ డాట్ డిఆర్ వెక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, ఇంటిగ్రేషన్ ఎఫ్ వెక్టర్ అంటే ఏంటి మనకి, sin y I cap plus x into 1 plus cos y j cap. ఓకే, డాట్ డిఆర్ వెక్టర్ అంటే ఏంటంటే మనకి I cap dx plus j cap dy. అదే z ఉందనుకోండి, k cap dz వస్తుంది. ఓకే, డాట్ డిఆర్ వెక్టర్ దగ్గర I cap dx plus j cap dy. ఓకే, ఇలా రాసుకోండి. ఓకే, ఆర్ వెక్టర్ ఇది ఎలా వచ్చింది, డిఆర్ వెక్టర్ అంటే మనకి ఆర్ వెక్టర్ తెలుసు కదా, xi cap plus yj cap. ఓకే, దీని ద్వారా మనకి దీన్ని డిఆర్ వెక్టర్ డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుంది. డిఆర్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు I cap dx ప్లస్ j cap dy ఇలా వస్తుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేయండి, డాట్ ప్రోడక్ట్ I cap డాట్ I cap ఏమైతే మనకి 1. ఓకే, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఓవర్ సి sin y dx ప్లస్ x 1 ప్లస్ cos y dy. ఓకే, అర్థమైందా? ఇప్పుడు దీనికి గ్రీన్స్ థీరం అప్లై చేయొచ్చా లేదా. ఓకే, ఇచ్చిన కర్వ్ చూడండి, మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కర్వ్. ఓకే, ఈ కర్వ్ అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇదేంటి మనకి సర్కిల్ ఈక్వేషన్. ఓకే, డయాగ్రామ్ డ్రా చేస్తున్నా చూడండి. ఇది మనకి ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఏంటి, సర్కిల్ ఈక్వేషన్. ఓకే, సెంటర్ 0,0, రేడియస్ ఎంత ఏ. ఓకే, ఒక రఫ్ డయాగ్రామ్ అయితే ఇలా డ్రా చేసుకుంటున్నా. ఇది రేడియస్ మనకి ఏ. ఓకే, అర్థమైందా? ఇక్కడ రాసుకున్నాం రేడియస్. ఓకే, ఇది ఇంకా రేడియస్ ఇలా అవుతుంది.
అర్థమైందా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, సెంటర్ మనకి 0, 0. ఇదైతే మనకి సర్కిల్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ చూడండి ఈ సర్కిల్ ఈక్వేషన్ మనకి ఏంటి, ఇది క్లోజ్డ్ కర్వా? ఎస్ సార్ నో? చూడండి మనకి ఇది క్లోజ్డా, ఇది మనకి క్లోజ్డా? చూడండి ఇది ఈ సర్కిల్ అనేది ఏంటి, మనకి క్లోజ్డ్ కర్వ్. ఓకే, అంటే మనం ఇక్కడ గ్రీన్స్ థీరం అనేది అప్లై చేయొచ్చు. ఇది క్లోజ్డ్ కర్వ్ కాబట్టి ఈ సర్కిల్ ఈక్వేషన్, సర్కిల్ కాబట్టి ఇది క్లోజ్డ్ కర్వ్, మనం ఇక్కడ గ్రీన్స్ థీరం అనేది అప్లై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఆన్ అప్లయింగ్ గ్రీన్స్ థీరం, అప్లయింగ్ గ్రీన్స్ థీరం, ఓకే గ్రీన్స్ థీరం అప్లై చేయండి. ఇక్కడ మనకి p వాల్యూ ఎంత, మనకి ఈ రెండు కంపేర్ చేయండి, ఇది కంపేర్ చేయండి. p వాల్యూ ఎంత, మనకి dx కోఎఫిషియంట్ ఏమవుతుంది p, ఓకే dy కోఎఫిషియంట్ q. ఓకే, dx కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది p, అంటే p వాల్యూ ఎంత sin y, q ఎంత మనకి x ఆఫ్ 1 ప్లస్ cos y. ఓకే, ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. డో p బై డో x, డో p బై డో y చేయాలి. డో p బై డో y ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin y ఎంత cos y. డో q బై డో x ఏంటి, మనకి x డిఫరెన్షియేషన్ 1, రిమైనింగ్ టర్మ్స్ కాన్స్టెంట్ కాబట్టి రిమైనింగ్ వేరియబుల్స్ కాన్స్టెంట్, పార్షియల్ డెరివేటివ్ లో మనకి 1 ప్లస్ cos y. ఓకే, మీకు పార్షియల్ డెరివేటివ్స్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. ఓకే, పార్షియల్ డెరివేటివ్స్ వెళ్ళి చూడండి, మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మనము విత్ రెస్పెక్ట్ ఇంకొకరే చెప్తా చూడండి, విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ ఏదైనా వేరియబుల్స్ ఉన్నా అవన్నీ కాన్స్టెంట్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ వేరియబుల్స్ ఏది ఉంది, వై ఉంది, ఇవన్నీ మనకి కాన్స్టెంట్, ఈ టర్మ్ ఎంటైర్ టర్మ్ మనకి కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, డిఫరెన్షియేషన్ ఏమవుతుంది x 1. ఓకే, ఇదైతే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి సైన్ వై మనకి కంటిన్యూస్, సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇది మనకి కంటిన్యూస్. ఎక్స్ గ్రాఫ్, ఎక్స్ ఏముంది ఇలా ఉంటుంది, ఇది కంటిన్యూస్. అండ్ 1 కాన్స్టెంట్, ఇది మనకి కంటిన్యూస్. ప్లస్ కాస్ వై కూడా మనకి కంటిన్యూస్ ఇలా ఉంటుంది గ్రాఫ్. ఓకే, అర్థమైందా? చూడండి, అడిషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్, ప్రోడక్ట్ ఆఫ్ టూ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్, అంటే ఇది కంటిన్యూస్, ఇది కంటిన్యూస్, కాస్ వై కంటిన్యూస్. ఓకే, ఇది కంటిన్యూస్, సమ్ ఎంత మనకి కంటిన్యూస్. ఓకే, ఇవన్నీ మనకి కంటిన్యూస్నా. అండ్ క్లోజ్డ్ కర్వ్ కూడా ఉంది. మీరు డైరెక్ట్ ఇవన్నీ చెక్ చేసేది, మీకు ఏమైనా క్లోజ్డ్ కర్వ్ ఉందనుకోండి. ఓకే, చూడండి సింపుల్ క్లోజ్డ్ కర్వ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, మాక్సిమం క్వశ్చన్స్ లో మనకి ప్రాబ్లమ్స్ లో ఇవన్నీ కంటిన్యూస్ ఉంటాయి మనకి. ఓకే, బట్ మెయిన్ ఇంపార్టెంట్ మనం చూడాల్సింది ఇది, సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఉందా లేదా అని చూసుకోవాలి. మెయిన్ ఈ థీరంలో మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇదైతే అర్థమైందా? ఇప్పుడు థీరం అయితే అప్లై చేయండి. ఓవర్ సి pdx plus q dy, okay, is equal to double integration over region R dou q by dou x minus dou p by dou y dx dy. So that is equal to double integration over region R. R is circle equation మనకి. Okay, x square plus y square is equal to a square, circle equation. Okay, dou q by dou x ఎంత మనకి 1 plus cos y minus cos y dx dy. ఇది cancel, that is equal to double integration. Okay, x square plus y square region dx dy వస్తుంది. ఓకే, మనకి నేను ఆల్రెడీ డబల్ ఇంటిగ్రేషన్ లో మీకు ఆల్రెడీ వీడియో చేశాను, చూడండి. ఏరియా ఆఫ్ ది డబల్ ఇంటిగ్రేషన్. ఓకే, ఏరియా ఆఫ్ ది డబల్ ఇంటిగ్రేషన్ ఫార్ములా మనకి ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆఫ్ dx dy ఉంది. ఓకే,
అర్థమైందా? ఇక్కడ మనకి రీజన్ ఏముంది, మనకి రీజన్ అనేది ఏంటి, ఇక్కడ సర్కిల్ ఉంది. ఓకే, సర్కిల్ ఉంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది మనకి, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏంటి, పై ఆర్ స్క్వేర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ డైరెక్ట్ గా చూడండి, మనకి డబుల్ ఇంటిగ్రేషన్ ఇది డిఎక్స్ డివై అంటే ఏరియా ఉంది. ఓకే, మనం ఏరియా ఏ దానిపైన చేయాలి, మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే సర్కిల్ ఈక్వేషన్. దీని వాల్యూ ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు పై, ఇక్కడ రేడియస్ ఎంత, ఏ, కాబట్టి పై ఏ స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని. కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం వీడియో లెంత్ అవుతుంది. ఓకే, లెంత్ అయింది, బట్ మీకు ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను అప్కమింగ్ ప్రాబ్లమ్స్ అయితే డైరెక్ట్గానే చేస్తాను. ఓకే, ఇలా టైం వేస్ట్ చేసి చేయడం కాదు. బట్ మీకు ఇదైతే ఎక్స్ప్లెయిన్ కావాలి అంటే అర్థం కావాలని ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కంటిన్యూస్, ఇది కంటిన్యూస్, ఇవన్నీ కంటిన్యూస్ ఎలా అవుతాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం లెంత్ అయింది. బట్ నెక్స్ట్ వీడియోస్లో అయితే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇది క్లోజ్డ్ కర్వా లేదా అని చూసుకోండి. ఓకే, ఇది XY ప్లేన్ అంటే 2Dలో ఉండాలి. ఓకే, 2Dలో ఉంటే గ్రీన్స్ థియరం అప్లై చేస్తాం. 3Dలో ఉంటే మనం ఏం చేస్తాం, డైవర్జెన్స్ థియరం యూజ్ చేస్తాం. ఓకే, దాని గురించి అంతా నేను నెక్స్ట్ గ్రీన్స్ థియరంకి అండ్ స్టోక్స్ థియరంకి ఉన్న కనెక్షన్ ఏంటి, దీని గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఈ రెండింటికి ఉన్న కనెక్షన్ ఏంటి, గ్రీన్స్ థియరం అండ్ స్టోక్స్ థియరం, ఈ రెండింటికి ఉన్న కనెక్షన్ ఏంటి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మీకు వీడియో ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు.